పాతవి ఒక్కసారి గుర్తు చేద్దాము అన్నట్టుగా అయితే ఈ వీడియో ముందుకొచ్చాను. అంటే నాకైతే 2024 చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా గానీ రిజల్ట్ అయితే జీరో అనమాట. అసలు కలిసి రాలేదు. ఇంకా ఫైనాన్షియల్‌గా తర్వాత ఎమోషనల్‌గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశామనమాట. అంటే నేను అక్కడికెళ్ళిన తర్వాత కన్సీవ్ అయ్యాననమాట మా చిన్నోడికి. ఇంకా చాలా ఫేస్ చేశాను. బట్ అంత డీప్‌గా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. యాక్చువల్లీ మా హస్బెండ్ చాలా బాగా వర్క్ చేస్తారు. తనని 25లో కొన్ని రెజల్యూషన్స్ అయితే తీసుకున్నాను. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి కొత్త ఇయర్‌లోకి మనం ఎంటర్ కాబోతున్నాం ఇంకొక 2-3 డేస్. సో, అంటే పాతవి ఒక్కసారి గుర్తు చేద్దాము అన్నట్టుగా అయితే ఈ వీడియో ముందుకొచ్చాను. నాకైతే అందరికి ఎలా ఉందో తెలియదు కానీ ఆగు మమ్మీ. మా వైష్ ఇంకా స్నానం చేయలేదు. సో 2024లో అంటే నాకు జరిగిన కొన్ని ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ అనిపించింది. అంటే నాకైతే 2024 చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. అంటే నాకైతే అస్సలు కలిసి రాలేదు. అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా గానీ రిజల్ట్ అయితే జీరో అనమాట. అసలు కలిసి రాలేదు. ఇంకొకటి ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే మా చిన్నోడు పుట్టడం. అదొక్కటి తప్పించి మిగతా అంతా గూడా బ్యాడ్ అనమాట. ఐ ఫీల్ బ్యాడ్. ఎందుకు అంత బ్యాడ్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అనంటే ఇంకా ఫైనాన్షియల్‌గా తర్వాత ఎమోషనల్‌గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశామనమాట. ఏంటి అనంటే మాకు మహబూబ్ నగర్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. అంటే మా ఆయనకి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఎళ్ళేటప్పుడు కొంచెం హ్యాపీగానే వెళ్ళినా కానీ అంటే హ్యాపీ మీన్స్ అంటే ప్రమోషన్ వచ్చింది కదా! సో, ఆ హ్యాపీనెస్ ఉండింది. సో, ప్రమోషన్ వచ్చింది ఎస్ఎంగా. సో, ఎళ్ళిపోయాం. అదంతా బానే ఉంది. ఎళ్ళిన తర్వాత చాలా ఒంటరితనం అనిపించిందనమాట. ఎందుకనంటే వైషు అటు వెళ్తావా? అటు పోతావా? ఆడుకుంటావా? పో ఆడుకోపో మరి కాముండు. అయితే వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్‌గా అనిపించింది. ఎందుకు అనంటే పర్లేదు మంచిగానే ఉన్నాము. అంటే స్టోర్‌కి దగ్గరలో రూమ్ తీసుకున్నాము. ఇట్లా బై వాక్ వెళ్ళి రావచ్చు. అదంతా బానే ఉంది. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆడుకోపో. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫైనాన్షియల్‌గా తర్వాత ఎమోషనల్‌గా ఫేస్ చేసాం. ఏంటి అంటే నేను అక్కడికెళ్ళిన తర్వాత కన్సీవ్ అయ్యాననమాట మా చిన్నోడికి. సో, కన్సీవ్ అయిన తర్వాత నాకు అంటే ఎవరు దగ్గర లేరే అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే దగ్గర ఉండడం మీన్స్ అంటే మన ఇంట్లో ఉండాలని కాదు. కనీసం ఎళ్లి వచ్చేటట్టు గూడా లేదు. ఆ టైంలో ఎవరి అంటే ఎళ్లి వచ్చేటట్టు గూడా లేదనమాట. అంటే బాగా దూరం గదా! మేము ఎక్కడ ఆదిలాబాద్ నుంచి అంటే ఊట్నూరు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఊట్నూరు అనమాట. సో, ఊట్నూరుకి రావాలంటే చాలా 1 డే జర్నీ. సో, అంటే మా అత్తయ్యగారు మా దగ్గరికి రావాలన్నా, మేము అక్కడికెళ్ళాలన్నా గానీ చాలా డిస్టెన్స్ అనమాట. సో, దానివల్ల జర్నీ గూడా ఊరికే చేయడానికి ఉండకపోయేది. ఇప్పుడు మేము ఆదిలాబాద్‌లో ఉన్నప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ అయినా వెళ్ళేవాళ్ళం అనమాట ఊట్నూరుకి. అంటే మా ఆయనకి వీక్ ఆఫ్ దొరికినప్పుడల్లా మేము ఊట్నూరు వెళ్ళేవాళ్ళము. సో, అదంతా గూడా చాలా మిస్ అయ్యామనమాట. అక్కడ ఎవ్వరు లేరు. ఇద్దరమే మేము ఇంట్లో వైషు నేను. ఇంక మా ఆయనేమో డ్యూటీకెళ్ళిపోతుండే. సో, మేమిద్దరమే ఉండేవాళ్ళము. అస్సలు మంచిగా అనిపియలేదు. ఇంకొకటి ఏంటంటే నాకు మంత్స్ పెరుగుతున్న కొద్దీ ఇబ్బంది అనిపిస్తుండే. అంటే పని చేయాలి కదా! ఇంట్లో పని చేయాలి. ఇక వైషుని చూసుకోవాలి. అదంతా కూడా నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుండే. ఎవరైనా ఉంటే బావుండు అనిపించింది. బట్ అలా గడిచిపోయాయన్నమాట. ఆ డేస్ అంతా గూడా నాకు చాలా కష్టంగానే గడిచాయి.
సో అదొకట. దానికి తోడు ఫైనాన్షియల్‌గా కూడా ఇబ్బంది పడ్డామనమాట. మంచిగుండు. ఫైనాన్షియల్‌గా కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకనంటే అంతకు ముందు ఏమంటే అంటే నేను కూడా కొంచెం జాబ్ చేసేదాన్ని కాబట్టి ఇద్దరివి కొంచెం సరిపోయేవి, మిగిలేవి కూడా. సో అక్కడికెళ్ళిన తర్వాత నేను జాబ్ మానేసిన తర్వాత మెయిన్‌గా ఇంక మా ఆయన సాలరీ మొత్తం కూడా వీటికి బ్యాంకులో లోన్ తీసుకున్నాం కదా! సో ఆ లోన్‌లకి కట్ అవ్వడము, ఇంకా మాకు మెయింటెనెన్స్, రూమ్ రెంట్, కరెంట్ బిల్లు ఇవంతా కూడా అక్కడికక్కడికి అయిపోతుండే అనమాట. సో ఏదైనా కోరుకున్న వస్తువు కొనడానికి కూడా లేదు. సో అట్లా ఉంటుండేననమాట. అందుకని చెప్పి మేము చాలా అంటే చాలా పొదుపుగా ఖర్చు చేసేవాళ్ళము. కొన్ని సార్లు ఏదన్నా అది కొనాలి అనుకున్నా గానీ కొనలేని సిచ్యువేషన్. సో ఇంకా చాలా ఫేస్ చేశాను. బట్ అంత డీప్‌గా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. సో చాలా ఫేస్ చేశామనమాట. సో ఇదనమాట ప్రాబ్లమ్. నేను నార్మల్‌గా వీళ్ళు పడుకున్నప్పుడు వీడియో చేస్తాను. ఇందుకనమాట. తనుంటే ఏమిటంటే డిస్టర్బెన్స్ బాగా డిస్టర్బ్ చేస్తది. అంటే కెమెరాలోకి వచ్చేస్తది. పోనీ వచ్చిన తర్వాత ఇలా కామ్‌గా కూర్చుంటదా అంటే కూర్చోదు. అటు ఇటు ఉరుకుతా ఉంటదనమాట. సో ఊరికే కదులుతా ఉంటది. సో అందుకని మ్యాక్సిమం వీళ్ళు పడుకున్నప్పుడు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బట్ కుదరట్లేదు. వీళ్ళు పడుకున్నప్పుడు అన్ని పనులు అవ్వాలి అంటే కుదరదు కదా! సో అందుకని ఎలాగైనా ఈరోజు వైషు ఉన్నా సరే వీడియో చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో అంటే నాకు జరిగిన 2024లో నా ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా చెప్దాము, ఒక వీడియోలో చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అదయిన తర్వాత ఇంకా నాకు 9 మంత్స్ అయిన తర్వాత ఊట్నూరుకి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత కూడా ఇంకా 4 మంత్స్ నేను ఊట్నూరులో ఉన్నాను. సో డెలివరీకి ఊట్నూరు వచ్చిన తర్వాత కూడా మా హస్బెండ్ ఫుడ్‌కి బాగా ఇబ్బంది పడ్డారనమాట. ఎందుకంటే తనకి డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వండుకొని తినాలంటే అంత ఓపిక ఉండేది కాదు. సో ఏమంటే కొన్ని సార్లు బయట ఫుడ్ తినేసేవాళ్ళు. కొన్ని సార్లు రైస్ పెట్టుకొని ఏదన్నా పచ్చడి ఏదన్నా వేసుకొని తినేసేవాళ్ళనమాట. అలా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత మెయిన్‌గా అయితే ఇదే ఒకటి ఫైనాన్షియల్‌గా, తర్వాత ఎమోషనల్‌గా రెండు విషయాల్లో బాగా అంటే బాగా ఇబ్బంది అయింది. అట్లా చెల్లిన తర్వాత ఇంకా మేము డిసైడ్ అయిపోయామన్నమాట. అంటే మహబూబ్ నగర్ నుంచి కొంచెం దగ్గరలో వెళ్దాం అనేసి, కొంచెం దగ్గరలో ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది అప్పుడే అక్కడున్నప్పుడే అనుకున్నాము, దగ్గరలో ట్రాన్స్ఫర్ పెట్టుకుందాము, చాలా లాంగ్ అని చెప్పేసి. సో చాలా రోజులు కష్టపడితే మీన్స్ అంటే వాళ్ళని వీళ్ళని ఒప్పించి, యాక్చువల్లీ మా హస్బెండ్ చాలా బాగా వర్క్ చేస్తారు. తనని ఆ స్టోర్లో నుంచి పంపించడానికి వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్సలు ఇష్టపడలేదన్నమాట. వద్దు నువ్వు ఉండాలని చెప్పేసి. సో అట్లా చాలా అంటే అక్కడే ఉంచడానికి చాలా ట్రై చేశారు. బట్ మాకు కొంచెం దగ్గరికి రావడం మా అవసరం. ఎందుకంటే అంత దూరం ఉండి మేము పిల్లలు ఉంటారు, తర్వాత వాళ్ళకి ఏదైనా అయినా కానీ కొంచెం పెద్దవాళ్ళు దగ్గరలో ఉండాలి కదా. సో వెళ్ళి వచ్చి ఉండడానికి కొంచెం దగ్గరలో ఉంటే బెటరు అన్న ఫీలింగ్తో ఇంకా మేమైతే నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం అనమాట. నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్న తర్వాత ఫైనల్గా ఓకే అయిపోయింది, అంటే ట్రాన్స్ఫర్ ఓకే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ నిజామాబాద్లోనే ఉంటున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇంకా సెటిల్ కాలేదన్నమాట. కొంచెము చూడాలి అంటే 2025 ఎలా ఉంటుందని చెప్పేసి కొన్ని రిజల్యూషన్స్ కూడా తీసుకున్నాను. సో మెయిన్గా వచ్చేసి నా రిజల్యూషన్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ని ఎలాగైనా ఈ 2025లో గ్రో చెయ్యాలి, అదైతే గట్టిగా పట్టుదలతో ఉన్నానన్నమాట. సో ప్రాబ్లం వచ్చేసి ఇదే అనమాట, వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. ఇట్లా వీడియో తీయడానికి నాకు టైం ఉండట్లేదు పిల్లలతోని. సో అందుకనే నాకు మానిటైజేషన్కి చాలా టైం పడుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. అందుకనే ఇక్కడ నుంచి రెగ్యులర్గా కొంచెం వీడియోస్ చేసుకుంటూ కొంచెం వీడియోస్ చేసుకుంటూ అప్లోడ్ చేయడం, రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. ఇంకొకటి ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నా గురించి నేను కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటా అదంతా చాలా బిజీ అయిపోయి నన్ను నేను పట్టించుకోవడం అయితే మర్చిపోయాను. అంటే
హెల్త్ విషయంలో కానీ, లేకపోతే గ్రూమింగ్ కానీ, ఏదైనా సరే ప్రతి దాంట్లోనూ నన్ను నేను తగ్గించుకుంటూ, నన్ను నేను అంటే చూసుకుందాంలే తర్వాత అని చెప్పేసి ఇలా స్కిప్ చేస్తూ అయితే వచ్చేసాననమాట. సో అలా కాకుండా నన్ను నేను కేర్ చేసుకోవడం కూడా నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి నేనైతే రియలైజ్ అయ్యాను. సో ఈ 2 థింగ్స్ అయితే నేను తీసుకున్న రిజల్యూషన్స్ అనమాట. చూడాలి ఎంతవరకు ఇవి సక్సెస్ అవుతాయి అని చెప్పేసి. మీ లైఫ్లో 2024 ఎలా ఉంది అంటే గుడ్డా లేకపోతే బ్యాడా, ఇయర్ మొత్తం మీకు ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. ప్లీజ్ ఇంత దాకా వచ్చారు అంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి 2024 మీకు ఎలా ఉంది అని చెప్పేసి. అంటే ఆ ఇయర్ మొత్తం మీకు కలిసి వచ్చిందా రాలేదా అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ చెప్పు వైషు, బాయ్. అందరికీ బాయ్ చెప్పు. వైషుకి అర్థం అవ్వట్లేదు ఇదేంటి మా ఫొటోస్ మాకే కనిపిస్తున్నాయి, ఎవరికి బాయ్ చెప్తుంది మా మమ్మీ అనుకుంటుంది మా వైషు. అవునా వైషు? ఇంకొకటి వచ్చేసి ఈ న్యూ ఇయర్ రోజు లైవ్లోకి వద్దాము అని అనుకుంటున్నాము వైషు నేను. సో కంపల్సరీ జాయిన్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. అంటే ఇంతకుముందు మొన్న 2 days బ్యాక్ ఒక లైవ్ చేశాను కానీ అది ఏంటంటే జస్ట్ 10 minutes. ఆ 10 minutes కూడా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నమాట. ఎందుకనంటే అసలు లైవ్లో ఎలా మాట్లాడతారు ఫస్ట్ టైం నాకు తెలియదన్నమాట. నేను వీడియోస్ వైషు అట్లా చేద్దాం 400 చేంజ్ వీడియోస్ అప్లోడ్ చేశాను కానీ లైవ్ వీడియోస్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదన్నమాట నేను. ఒకసారి ట్రై చేద్దాం లైవ్ వీడియో అని చెప్పి ట్రై చేశాను, బట్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు. సో అందుకనే కొంచెం తొత్తు అయితే మాట్లాడేశాను అనమాట. అది కూడా షివరింగ్ వచ్చింది నాకు. ఫస్ట్ టైం కదా, సోషల్ మీడియా అంటే కొంచెం భయమే ఉంటుంది నాకు, ఈవెన్ ఇప్పటికీ కూడా అనమాట. నాకు కొంచెం భయమే ఉంటుంది సోషల్ మీడియా అంటే. అయినా కానీ వీడియోస్ అయితే చేసినాను. కొంచెం డేర్నెస్ కూడా ఇంపార్టెంటే అనిపించింది. ఇంకొకటి ఇలా ఫ్లూయెంట్గా మాట్లాడడం నాకు అస్సలు రాదనమాట. ప్రతిదీ కూడా స్క్రిప్టెడ్. నేను ఫస్ట్ ఏం మాట్లాడాలన్నా కానీ ఫస్ట్ స్క్రిప్ట్ అయితే రాసుకుంటాను ఏం మాట్లాడాలి అని చెప్పేసి. వితౌట్ స్క్రిప్ట్ నాకు ఇట్లా స్పాంటేనియస్గా మాట్లాడడం అస్సలు రాదనమాట. అది నా ప్రాబ్లము. సో ఇది అనమాట వీడియో. ఖచ్చితంగా కామెంట్ చేయండి 2024లో మీకు ఎలా అనిపించింది, ఇంకా 2025లో మీరు తీసుకున్న రిజల్యూషన్స్ ఏంటి. నేను ఈ 2నే కాకుండా ఇంకా కొన్ని తీసుకున్నాను, బట్ అవి చూద్దాం, నెరవేరినప్పుడు చెప్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్.